వ్యక్తి. ఇతను వేరే వేరే వ్యాపారాలు చేస్తూ అలాగే కొన్ని కలెక్షన్ ఏజెంట్గా ఉంటూ నెల్లూరులో కూడా కొన్ని రోజులు అతను పనిచేయడం చేశాడు. అక్కడ ఇతనికి కొన్ని పరిచయాలు ఉన్నాయి. అక్కడే ఇతను మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఇతను కలెక్షన్ ఏజెంట్గా ఉండడం వల్ల వేరే వ్యక్తులతో పరిచయాలు, కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్తో పరిచయాలు, ఈ దబాయింపులు ఇలాంటివన్నీ కూడా ఇతనికి రెగ్యులర్గా అలవాటు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. అక్కడ కొన్ని రౌడీ షీటర్స్తో మర్డర్లు చేసిన తెలిసినటువంటి వీళ్ళ తమ్ముడు క్లాస్మేట్స్ మంచి పరిచయాలు ఉంటాం. వాళ్ళందరూ కూడా క్రైమ్లో నిష్ణాతులై ఉండటం ఇతనికి సంబంధించినంత వరకు అతను 2021 నుంచి ఇసుక వ్యాపారం చేసుకుంటూ నెల్లూరు నుంచి ఇసుక తీసుకొని వచ్చి ఈ ఏరియాలో అమ్మటం. ఇది కట్టుబడికి పనికొచ్చే ఇసుక. అలాగే అమనబ్రోలు, కనపర్తి ఏరియాలో ఉన్నటువంటి ఇసుక ప్లాస్టరింగ్కి బాగా సరిపోయే ఇసుక కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇతను వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. సో ఇతను కొంతమంది పొలిటీషియన్స్ వెనక తిరగడము, అలాగే వెహికల్స్ని పెట్టడము, ఇవన్నీ కూడా అతనికి కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే అతను రీసెంట్గా కూడా ఒక 2 సెలూన్ షాపులు కూడా 3 సెలూన్ షాపులు పెట్టి ఒకటి క్లోజ్ చేశారు. అలాగే 2 సెలూన్ షాపులు ఒంగోలు టౌన్లో నడిపిస్తున్నారు అతను. సో అది కూడా లాభాలు వచ్చి రానంత అలా ఈక్వల్గా జరుగుతుంది. ఈ టైంలో 2024లో కూడా ఇతను ఆగస్టు సెప్టెంబర్లో ఇసుక ఎక్కువగా ప్లాన్ చేసి అమ్మనబ్రోలు ఆ ఏరియా నుంచి